హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్సీసీ వాల్కి సింగిల్ కోట్ స్మూత్ ఫినిషింగ్ ప్లాస్టింగ్ గురించి పిన్ టు పిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వర్క్ గురించి తెలుసుకోండి, మీకు మీరే ఇంజనీర్ అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనం ప్లాస్టింగ్ చేయాలనుకున్న ఏరియాని గ్రైండింగ్ అండ్ హ్యాకింగ్ చేసుకోవాలి. గ్రైండింగ్ వచ్చేసరికి వాల్ మీద ఉన్న లూజ్ పార్టికల్స్ని తీసేస్తుంది, ఇంకా వాల్కున్న స్మూత్నెస్ని పోగొట్టడానికి గ్రైండింగ్ చేస్తాం. హ్యాకింగ్ వచ్చేసరికి మనం చేసే ఆర్సీసీ వాల్కి ప్లాస్టింగ్ స్టిక్ అవ్వడం కోసం హ్యాకింగ్ చేస్తాం. అంటే హ్యాకింగ్ చేయకుండా ఆర్సీసీ వాల్కి ప్లాస్టింగ్ ఆగదన్నమాట. హ్యాకింగ్ అనేది హ్యామర్తో చేస్తే పర్ స్క్వేర్ ఫీట్కి 70 to 80 హ్యాచెస్ ఉండాలి. అదే మిషన్తో చేస్తే పర్ స్క్వేర్ ఫీట్కి 50 to 60 హ్యాచెస్ ఉండాలి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి బుల్ మార్క్స్ వేసే ముందుగా వాల్కి రైట్ యాంగిల్ చెక్ చేసుకోవాలి. రైట్ యాంగిల్ చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బుల్ మార్క్స్ వచ్చేసరికి వాల్ బాటంలో 2 sides బుల్ మార్క్స్ ఇచ్చుకోవాలి. తర్వాత లైన్ డోరీతో మిగతా బుల్ మార్క్స్ని తీసుకోవాలన్నమాట. బాటమ్ లైన్లో బుల్ మార్క్స్ వేసుకోవడం అయిపోయిన తర్వాత టాప్ బుల్ మార్క్స్ వచ్చేసరికి కింద ఉన్న బుల్ మార్క్స్ రిఫరెన్స్ తోటి మిడిల్ కార్నర్ బుల్ మార్క్స్ ప్లమ్తో తీసుకుంటాం. తర్వాత తీసుకున్న 2 కార్నర్స్ బుల్ మార్క్స్ నుంచి లైన్ డోరీతో మిగతా మిడిల్ బుల్ మార్క్స్ తీసుకుంటాం. తర్వాత టాప్ కార్నర్స్ బుల్ మార్క్స్ తీసుకుని వాటి రిఫరెన్స్తో మిగతా బుల్ మార్క్స్ ఇచ్చుకుంటాం. బుల్ మార్క్ వేసేటప్పుడు సిమెంట్ స్లర్రీ అప్లై చేసి బుల్ మార్క్స్ వేయాలి. సిమెంట్ స్లర్రీ అంటే సిమెంట్లో నీళ్లు పోస్తే సిమెంట్ స్లర్రీ, అందులోనే మేము నీళ్లు బదులు SBR అనే కెమికల్ వాడతాం. అలానే వాల్ హైట్ అండ్ లెంత్ను బట్టి నంబర్ ఆఫ్ బుల్ మార్క్స్ పెరుగుతాయి. అలానే వేసిన బుల్ మార్క్స్ని ఒక షేప్లో కట్ చేసుకోవాలి. బుల్ మార్క్స్ వేయడం అయిపోయిన తర్వాత బుల్ మార్క్స్ అన్ని లైన్కి ప్లమ్కి ఉన్నాయో లేవో అని చెక్ చేసుకోవాలి. మనం తీసుకున్న కార్నర్ బుల్ మార్క్స్ కరెక్ట్గా ప్లమ్కి తీసుకుంటే మిగతా బుల్ మార్క్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి. బుల్ మార్క్స్ అన్ని ప్లమ్కి లైన్కి అంతా ఓకే అనుకున్నాక మనం ప్లాస్టింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాం. పాయింట్ 3 ప్లాస్టింగ్ చేసే ముందుగా సర్ఫేస్కి వాటర్ అప్లై చేయాలి. వాటర్ అప్లై చేయడం వల్ల వాల్లో ఉన్న హీట్నెస్ని తగ్గిస్తుంది. కొద్దిసేపటి తర్వాత ప్లాస్టింగ్ చేసే ఏరియాలో సిమెంట్ స్లర్రీని అప్లై చేయాలి. ఒకేసారి వాల్ మొత్తం అప్లై చేయకూడదన్నమాట. ఎంతవరకు అయితే చేయగలరో అంతవరకు సిమెంట్ స్లర్రీ అప్లై చేసి సిమెంట్ మోటార్ని అప్లై చేసుకోవాలి. సిమెంట్ స్లర్రీ ఏందబ్బా గ్రే కలర్లో కనిపిస్తుంది అనుకుంటున్నారా? మీకు ముందే చెప్పాను కదా, సిమెంట్ స్లర్రీలో వాటర్ బదులు SBR అనే కెమికల్ వాడతామని. ఎలాంటి వాయిడ్స్ లేకుండా స్లర్రీ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సిమెంట్ మోటార్ మిక్సింగ్ ప్రాసెస్ని చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు కనిపించేది మెజరింగ్ బాక్స్. ఈ బాక్స్తో మనం కావాల్సిన రేషియోలో శాండ్ని కౌంట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం 1:4 రేషియోలో మిక్సింగ్ ప్రపోర్షన్ అనేది చూస్తున్నాం. 1:4 అంటే 1 అంటే సిమెంట్, 4 అంటే శాండ్. ప్లాస్టింగ్కి ఎప్పుడైనా కానీ మనం PPC సిమెంట్నే వాడతాం. PPC అంటే పోర్ట్లాండ్ పోజోలానా సిమెంట్. సిమెంట్ ఎప్పుడైనా కానీ ట్రేలో శాండ్ వేసుకున్న తర్వాతే ఆ శాండ్ మీద సిమెంట్ వేసి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సిమెంట్ మోటార్ని ఎప్పుడైనా కానీ దగ్గరుండి మిక్సింగ్ చేయించుకోవాలి. సిమెంటు శాండ్ నీట్గా మిక్స్ అయిన తర్వాత వాటర్ని యాడ్ చేయడానికి ఒక బౌల్లా తయారు చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ వచ్చేసరికి పర్ కేజీ సిమెంట్కి 0.5 లీటర్స్ వాటర్ పడుతుంది. దీని ప్రకారంగా 0.5 into సిమెంట్ వెయిట్ అనేది వేస్తే మనకు వాటర్ క్వాంటిటీ అనేది తెలుస్తుంది. వాటర్ అప్లై చేసినాక సిమెంట్ మోటార్ని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సిమెంట్ మోటార్ ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత ఒకళ్ళు గంపల్లోకి ఎత్తితే మిగతా వాళ్ళు ఆ గంపల్లోకి ఎత్తిన మాలు తీసుకెళ్ళి మ్యాసన్స్కి ఇస్తారు. వర్కింగ్ ఏరియా మొత్తం మోటార్ అప్లై చేసిన తర్వాత అల్యూమినియం పంటితోటి వర్టికల్గా లైన్స్ చేసుకుంటారు. అల్యూమినియం పంటికు అందేంత డిస్టెన్స్లో
బుల్ మార్క్ పట్టీని వేసుకొని ఆ పట్టీల్ని మ్యాచ్ చేసుకుంటూ మోటార్ని లెవెల్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడైతే అడ్యులేషన్స్ వస్తాయో అక్కడ మళ్ళీ మోటార్ అప్లై చేసి లెవెల్ చేస్తారు. లెవెల్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు మోటార్ అనేది రాలిపోతూ ఉంటుంది. రాలిపోయిన సిమెంట్ మోటార్ ప్లేస్లో మోటార్ అప్లై చేసి పంటితో అండులేషన్స్ లేకుండా లెవెల్ చేసుకుంటూ వెళ్తారు. లెవెల్ చేయటం అయిపోయిన తర్వాత ఫ్లోటర్ మిషన్ యూస్ చేసి వాల్ని ఫినిషింగ్ చేసుకుంటూ వెళ్తారు. ఫ్లోటర్ మిషన్ తిప్పేటప్పుడు ఎలాంటి వాయిడ్స్ రాకుండా ఫినిషింగ్ నీట్గా రావడం కోసం చాట్ మసాలా అనేది అప్లై చేస్తాం. చాట్ మసాలా అంటే మనం ప్రిపేర్ చేసుకున్న సిమెంట్ మోటార్లో వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే అదే చాట్ మసాలా. ఇంకా ఏంటంటే మనం ఈ సిమెంట్ మోటార్లో ఇంకొంచెం సిమెంట్ క్వాంటిటీ ఎక్కువ వేసుకుని నీట్గా పేస్ట్లా మిక్స్ చేసుకుంటాం అన్నమాట. నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాల్కి ఫినిషింగ్ కోసం అప్లై చేసుకుంటాం. సిమెంట్ ఎందుకు ఎక్కువగా వాడుతున్నామంటే వాల్ ఫినిషింగ్ రావడం కోసం సిమెంట్ని ఎక్కువగా వాడుతున్నాం. మనకి ఫినిషింగ్ వచ్చేంతవరకు ఫ్లోటర్ మిషన్ తిప్పుతూనే ఉండాలి. ఫ్లోటర్ మిషన్ ఎలా వాడాలని తెలిసిన వాళ్ళు మాత్రమే ఫ్లోటర్ మిషన్తో ఫినిషింగ్ చేయాలి. దీన్ని ఎలా వాడాలో తెలియని వాళ్ళు ఫినిషింగ్ చేస్తే వాళ్ళు అండులేషన్స్ అనేది వస్తాయి అన్నమాట. ఫినిషింగ్ చేయడం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా అండులేషన్స్ వచ్చాయేమోనని అల్యూమినియం పంటితోటి చెక్ చేస్తారు. ఇక్కడ మీరు ప్రాపర్గా చూస్తే అల్యూమినియం పంటిని వాల్కు పెట్టినప్పుడు అక్కడ మనకు గ్యాప్ కనిపిస్తుంది కదా, వాల్ మొత్తం పంటితోటి ప్రాపర్గా చెక్ చేసుకుని అండులేషన్స్ ఎక్కడెక్కడైతే వచ్చాయో ప్రతిదీ మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. వాల్కున్న అండులేషన్ మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ అండులేషన్ ఏరియాలో మోటార్ అప్లై చేసి నీట్గా లెవెల్కి మ్యాచ్ చేయాలి. ఎక్కడైతే మనం రీవర్క్ చేసామో ఆ ఏరియాలో మళ్ళీ మనం ఫ్లోటర్ మిషన్ తోటి ఫినిషింగ్ చేయాలి. ఫ్లోటర్ మిషన్తో ఫినిషింగ్ అయిపోయిన తర్వాత వాల్ కార్నర్స్ని నీట్గా ప్లమ్కి ఫినిషింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్లోటర్ మిషన్తో ఫినిషింగ్ చేయడం అయిపోయిన కొద్దిసేపటి తర్వాత వాల్ మొత్తం స్పాంజ్తో ఫినిషింగ్ చేసుకుని బ్రూమ్ స్టిక్తో క్లీన్ చేసుకోవాలి. బ్రూమ్ స్టిక్ వచ్చేసరికి వాల్ మీద ఉన్న రఫ్ పార్టికల్స్ని తీసేస్తుంది అనమాట. ఇంతటితో వాల్ ప్లాస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత స్టెప్ వచ్చేసరికి క్యూరింగ్ పీరియడ్ వచ్చేసరికి 28 డేస్ ఉంటుంది. ఫస్ట్ 1 వీక్ వచ్చేసరికి పర్ డే 3 టైమ్స్ తప్పనిసరిగా క్యూరింగ్ చేయాలి. తర్వాత వచ్చేసరికి 10 to 15 డేస్ పర్ డేకి 2 టైమ్స్ క్యూరింగ్ చేస్తే చాలు. మిగతా డేస్లో రోజుకు ఒక్కసారి క్యూరింగ్ చేస్తే సరిపోతుంది. సమ్మర్ సీజన్లో ఎక్కువగా క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. మిగతా సీజన్లో నార్మల్గా క్యూరింగ్ చేస్తే సరిపోతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రాపర్గా క్యూరింగ్ అనేది చేయకుంటే వాల్లో మనకి క్రాక్స్ ప్రొవైడ్ అవుతాయి. ఇంతటితో వీడియో ముగిసింది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోకండి. అలానే నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. ఇంకా ముందు మరిన్ని వీడియోలు మీ ముందుకు రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ వీడియో.